హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండబోయే కాజు మిల్ మేకర్ కర్రీని అయితే చూపించబోతున్నాను. ఇది రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ రోటీస్లోకి కానీ సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందుగా కొంచెం వాటర్లోని కొన్ని జీడిపప్పులను అయితే నానబెట్టుకొని ఒక గంట సేపు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర అయితే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను అది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే పెద్దగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని అవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ లాగా. ఇప్పుడు ఇదే కళాయిలోని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్రని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని కూడా వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక రబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో అండ్ కాజు పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని ఆ వాటర్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వాటర్లో మిల్ మేకర్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్లోని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా మనం నానబెట్టుకున్న కాజుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ స్టార్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ముందుగా మనం హాట్ వాటర్లోని మిల్ మేకర్ని వేసుకొని నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ మిల్ మేకర్ని వాటర్ లేకుండా బాగా పిండుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఈ మిల్ మేకర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అయిన కాజు మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ రోటీస్లోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.